సంబంధమైన పనులను ఏదైనా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రదర్శిస్తారు. రెడ్లంతా దళితుల మీద ఏ విధంగా బీసీల మీద అహంకారపూర్వటువంటి ధోరణి తెలుతారు, అవకాశాలు దళితులకు వెనుకబడిన వర్గాల బీసీలకు కానీ లేకోకుండా చేశారన్న ప్రధాన విమర్శ. అది మీరు చాలా తప్పు చెప్తున్నారన్న. ఎందుకంటే ఒక మాట గమనించండి. లేదు ఒక మాట చెప్తున్నాను. శ్రీహరి గారు చెప్పుకోవచ్చు అన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల బీసీ నాయకులు దళితులు చెప్పుకోవచ్చు మాట. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎవరు మన కడియం ఎవరు మన రాజయ్య గారిని రాజయ్య గారిని ఉంచితే ఉన్న కొద్ది రోజులకే తీసేసారు కదా. మరి ఎందుకు 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 ఉంచలేకపోయారు? ఇంకో మాట చెప్పదలుచుకున్నాం ఏంటంటే 2014లో జరిగిన ముచ్చట ఇది. అప్పుడు వాళ్ళు రాజయ్య గారిని తీసేసారు. ఈ దేశానికి ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2018లో భట్టి గారు ఈ రాష్ట్రానికి సిఎల్పి నేతగా ప్రతిపక్ష నేతగా పాత్ర పోషించారు. ఈ రాష్ట్రానికి ఉన్న ఇప్పుడు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ప్రధానమైన పోర్టుపోలియో ఆరోగ్య శాఖ కానీ మిగతా సంక్షేమం అంటే ఏది మన బయోటెక్నాలజీకి సంబంధించిన శాఖ కానీ ఈరోజు మనకు దామోదర్ రాజనరసింహ గారు నిర్వర్తిస్తున్నారు. అంటే ఎక్కడ పెద్దపీట వేయలేదు, ఎక్కడ వాళ్లకు అవకాశాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో 2 మహిళలు ఉన్నారు. మహిళలకు కూడా రిప్రజెంటేషన్ ఉంది. పనికిరాని సన్నాసులారా, 2014లో మీ ప్రభుత్వం ఏర్పడితే ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వడానికి మీకు మనసు రాలే. ఈ రాష్ట్రంలో దళితులకు స్పేస్ ఇవ్వడంలో కానీ, బీసీ వర్గాలకు స్పేస్ ఇవ్వడంలో కానీ, గిరిజనులకు స్పేస్ ఇవ్వడంలో కానీ ఎక్కడ మీరు కృషి చేయలేదు. కేవలం ఎస్సీ సప్లా నిధులను కూడా దారి మళ్లించి ఈరోజు ఎస్సీలను చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. ఐటీడీలను డెవలప్ చేయలే, మీరు ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయలే, సామాజికంగా డెవలప్ చేయలే. కేవలం అంటే గిరిజనులకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశామని చెప్పి వాళ్ళకు అక్కడ కనీసం నిధులు కేటాయించకుండా కుర్చీలు లేకుండా చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మీది. అక్కడ ఏది చెక్ పవర్ విషయంలో సర్పంచ్కి ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చి దళితులు సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ వేరే అగ్రకులాల వాళ్ళ చేతిలో పెట్టి ఈరోజు చెక్ పవర్ వాళ్ళు లేకుండా వాళ్ళని డమ్మీ చేసిన ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. అయినా సరే ఆ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని బొందబెట్టి ఈరోజు ప్రజాపాలనని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. ఈ ప్రజాపాలనలో మాకు బాగు జరుగుతుందని చెప్పి అనుకున్నారు. సామాజిక న్యాయంలో కానీ, ఆర్థిక సమానత్వంలో కానీ, ఏదైనా రాజకీయ కోణాలు ఆలోచించేటప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ఒక నియంత్రిత వైఖరి తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి వైఖరి కానీ ఏఐసిసిలో మల్లికార్జున ఖర్గే గారు ఏది చెప్తే ఈ రాష్ట్రంలో అది జరుగుతుంది. అంటే ఒక దళిత సంబంధించిన నేత చెప్తే ఈ రాష్ట్రంలో పనులు జరుగుతాయని చెప్పి చాలా క్లిష్టంగా చెప్తున్నారు. చిన్న దానికి ట్రోల్ చేసుడు ఇవి కాదు కదా సంస్కృతి. కనీసం మీ దొర గడి ఏదైతే ఉందో ఆ గడిలో కనీసం కింది వర్గాల వాళ్ళు వచ్చి కూర్చునే పొజిషన్ కూడా లేదు కదా. ఈరోజు కొత్తగా శుద్ధపూస మాటలు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? చివరిగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పౌర సమాజం అంతా సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి చెప్పుదెబ్బ కొట్టడానికి అని చెప్పేసి 100 రోజులలోనే వాళ్ళు ఏ విధమైన బోగస్ మాటలు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటిగా అని చెప్పేసి ప్రధాన విమర్శ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి. కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు ఎట్లా మాట్లాడిందన్న నాకు అర్థం కాదు. ఈ 100 రోజుల కాలంలో ఫ్రీ బ్రష్ పెట్టినాం కదా, 5 లక్షల వరకు ఏదైతే ఆరోగ్యశ్రీ బీమా పథకం ఉందో అది చేయగలిగినాం కదా. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందించే ప్రయత్నం చేసినాం కదా. గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం కదా. దాంతోపాటు మనకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తుంది కదా. ఇప్పుడు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేస్తుంది కదా. అంటే 6 గ్యారెంట్ల విషయంతో కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా పనిచేస్తుంది కదా. కనీసం ఆ మాత్రం పని చేయలేదు కదా. వాళ్ళ మొహాలకి, వాళ్ళ దరిద్ర మొహాలకి కనీసం 3 నెలల వరకు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలే వాళ్ళు. ఏ మంత్రికి ఏ శాఖలు కూడా ఇవ్వలేదు. ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి ఇంట్లో కూర్చున్నారు, ఫామ్ హౌస్లో కూర్చున్నారు 2018లో. అట్లా చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా చాలా అంశాలని ప్రభుత్వ సంక్షేమ ఫలాన్ని ప్రజలకు ఇస్తుంది కదా. ఎక్కడ హడావిడిలకు తావు ఇస్తలేదు కదా. మెట్రో కారిడార్ని ఏర్పాటు చేసే విషయంలో కానీ, చాలా శంకుస్థాపన విషయంలో కానీ ఏ ఒక్క రోజైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఖాళీగా ఉన్నారా? సంక్రాంతిలో అందరూ మనం సంక్రాంతి ముగ్గులు వేసుకుంటూ సంక్రాంతిలో మనం పండుగ వాతావరణం చేసుకుంటే దావోస్ వెళ్ళి గౌరవ రేవంత్ రెడ్డి గారు అక్కడ పెట్టుబడులు తేగలిగారు కదా. 38,000 కోట్ల పెట్టుబడులు తేగలిగారు కదా. సంక్రాంతిలో మనందరం పండుగ చేసుకున్నాం కదా. ఆ పండుగ సమయంలో వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరివారాన్ని వదిలిపెట్టి దావోస్లో ఉండాల్సిన అవసరం గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంటుంది? దుద్దుల శ్రీధర్ బాబు గారికి ఏం అవసరం ఉంటుంది చెప్పండి.
అంటే ప్రజల కోసం చేసింది కాదా? ప్రజల సంక్షేమం కోసం చేసింది కాదా? ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా ప్రజలకు ప్రతిరోజు ఏదో ఒక శంకుస్థాపన రూపంలో వెళ్తూనే ఉన్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తం దోచేసి అప్పులు తెలంగాణ రాష్ట్రంగా మొత్తం మార్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ 100 రోజుల కాలంలో కనీసం బడ్జెట్ కూడా ప్రాపర్ వేలో లేకుండా మొత్తాన్ని దోచుకొని పోయి అంత ఇబ్బంది పెట్టారు కదా. అయినా సరే ఏ రోజు దాన్ని వంకగా కాంగ్రెస్ పార్టీ తీసుకోలే. ఏ రోజు మీరు చేసిన దౌర్భాగ్య పనులు కానీ మీ దుష్ట పనులు కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వంకగా చెప్పలే. దౌర్భాగ్య పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది. రైతులకు నీళ్లు పొలాల్లోకి వెళ్ళకోకుండా మేడిగడ్డ అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న మరమ్మతులు నీరైతే చేకూకోకుండా అట్లా ఉంచి దుష్ప్రచారం చేయడానికి ముందుకు వెళ్తుంది. రైతుల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే మెట్రో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉందో అక్కడ పెద్ద ఎత్తున ఐటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. 1000 కోట్ల సంపాదన జనరేట్ అయింది. అక్కడ కాకోకుండా ఓల్డ్ సిటీలో నుంచి తీసుకొని ఇట్లా అనాలోచితమైన నిర్ణయాలు, ద్వేషపూరితమైనటువంటి వాతావరణంతో ఉంటూ ఆ మైండ్ సెట్తో కలిగినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని వెనకబాటుకు గురి చేసే ప్రయత్నం దిశగా ముందుకెళ్తున్నాడు. అటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే జాగ్రఫికల్గా ఒక విషయం చెప్పాలి స్పష్టంగా. ఏంటంటే మెట్రో డెవలప్మెంట్ విషయంలో ఓల్డ్ సీట్లో మెట్రో డెవలప్ చేయడానికి కేటీఆర్ గారు ఇష్టపడతలేరేమో, మాకు తెలియదు ఆ విషయము. కానీ ఒక మాట ఏంటంటే ఈ రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు వెళ్ళే మెట్రో స్టేషన్లో అప్పటికే ల్యాండ్ పూలింగ్ వాళ్ళు చేసి వాళ్ళ అనునేనులకు ల్యాండ్లు అప్పచెప్పే ప్రయత్నం చేసిర్రు. సో అక్కడ స్పష్టంగా మెట్రో ఉన్నా లేకపోయినా వితిన్ అంటే ఆ టైం పీరియడ్ వరకు ఆ రింగ్ రోడ్ ఉండడం వల్ల ఆ టైం పీరియడ్ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఓల్డ్ సిటీ నుంచి మెట్రో వెళ్ళడం వల్ల ఎంతోమంది పేద ప్రజలకు మెట్రోను అక్కడ అందించి ట్రాఫిక్ సమస్యలను తగ్గించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలియలే. ఇంకో విషయం ఏంటంటే జాగ్రఫికల్గా పాపం రైతులకు తెలియకపోవచ్చు ఈ విషయాలు. కానీ ఈ భూగోళంలో ఎల్నినో, లానినో అనే 2 అంశాలు ఉంటాయి. లానినా అంటే మనకు వర్షం మంచిగా పడుతుంది, ఎల్నినో అంటే వర్షం పడదు. అది రాజకీయ పార్టీల చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. అది ప్రకృతి చేతిలో ఉంటుంది. ప్రకృతి ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఉంటుంది. అది 4 సంవత్సరాలకు ఒకసారి అది మార్పు చెందుతూ ఉంటుంది. ఇంకా దాన్ని డీప్గా వెళ్ళాలంటే అది పెద్ద టాపిక్, తను డీప్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళదలుచుకోలేదు. ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే 2023లో ఈ దేశంలో వర్షాలు సరిగా పడలేదు. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల భూగర్భ జలాలు ప్రాపర్ వేలో రాలేదు, డ్యాములు సరిగా నిండలేదు, కొంచెం వరకు ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి మనకు భూగర్భ జలాలు సరిగా లేవు, వాటర్ కూడా సరిగా లేదు. నవంబర్ కంటే ముందే క్రాప్ హాలిడేని ప్రకటించే విషయంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పింది. కాళేశ్వరం ఉన్న 23 టీఎంసీలు ఆ కాళేశ్వరం పర్రె బగలిపోవడం వల్ల, కాళేశ్వరం పిల్లలు కుంగిపోవడం వల్ల 23 టీఎంసీలు నీళ్ళని కిందికి వదిలేరు. అది కాంగ్రెస్ పార్టీ వదలే. కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే కిందికి వదిలేరు. ఏది అధికారులు కిందికి వదిలేరు. ఆ విషయం కేటీఆర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. అయినా సరే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు లేవా? మరి మిషన్ కాకతీయ పేరుతో కొన్ని 1000 కోట్లు దోచుకున్న మీరు కాలువలు, సరస్సులు బాగా తవ్వించి చెరువులను పునర్నిర్మాణం చేసి నీళ్ళని హోల్డ్ చేస్తాం, గ్రావిటీ అంటే వాటర్ గ్రావిటీని బాగా క్యాప్చరైజ్ చేస్తామని చెప్పారు కదా మీరు. మరి మీరు తవ్వించిన మిషన్ కాకతీయలో నీళ్ళు ఎందుకు లేవు? మరి మిషన్ భగీరథలో మొత్తం సస్యశ్యామలం చేసిన మరి మీరు చేసిందే కదా అంతా అని చెప్పుకున్నారు కదా మీరు. మరి అక్కడ ఎందుకు లేవు? కాళేశ్వరంలో అసలు నీళ్లుంటేనే కదా, మేడిగడ్డలో నీళ్లుంటేనే కదా ఇవ్వడానికి. ఏం మాట్లాడుతున్నారు? ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నారు? ఎవరి చెవిలో పులి పెడుతున్నారు? అసలు ఏం చెప్దామనుకుంటున్నారు? కృష్ణా జలాలను మీరు ప్రాపర్ వేలో వాడుకోలేదు సన్నాసులారా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మీరు ప్రాపర్ వేలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు సన్నాసులారా. దానివల్ల తెలంగాణ రాష్ట్రం, దక్షిణ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయింది, ఆగమైంది. ఒక్క చుక్క నీళ్లు కూడా, ఒక చెంబేడు నీళ్లు కూడా దక్షిణ తెలంగాణ స్వీకరించలేకపోయిందని చెప్పి మొత్తుకున్నాం కదా. కేఆర్ఎంబీ ద్వారా కనీసం ఒక పైపు నీళ్లు, కొంచెం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు కదా మీరు. ఈరోజు అంతా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారే. కాబట్టి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర జలాలని వాడుకోవడంలో కేసీఆర్ ఫెయిల్ అయిండు. తెలంగాణ రాష్ట్ర జలాలను
రైతులకు ఇవ్వడంలో కూడా కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు. కాబట్టి ఇప్పుడు కొత్తగా దాని మీద మీరు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ నదీ జలాలను వాడుకోవడంలో కానీ కాంగ్రెస్ పార్టీలో రైతులకు ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కాబట్టి తెలంగాణ రైతులారా, తెలంగాణ ప్రజలారా ఒకటి గమనించండి. బీఆర్ఎస్ చేస్తున్న కుయుక్త రాజకీయాలు ఆ ట్రాప్లో మీరు పడొద్దు. కరువు వచ్చినా, కాటం వచ్చినా, ఏదొచ్చినా కూడా ఒక ప్రకృతి వైపరీత్యంగా మనం భావించి అందరూ దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. దాంట్లో అందరూ భాగస్వామికి వెళ్ళి ముందుకు దాన్ని అధిగమించి ఒక సస్యశ్యామల దిశగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.